కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవిపై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడం. కొత్తగూడెం సుజాత నగర్లో చిలకం వెంకట్రావు అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని బాణసంచ కాల్చి ర్యాలీ నిర్వహించారు. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుండి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి చిలకం వెంకట్రావుపై విజయం సాధించారు. దీంతో వనమా గెలుపును సవాల్ చేస్తూ ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పులు సమర్పించారని, అతని ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని చిలకం వెంకట్రావు హైకోర్టులో కేసు వేయడంతో 4 సంవత్సరాలకు పైగా విచారణ అనంతరం నేడు వనమా ఎన్నికలపై అనర్హత వేటు పడింది. దీంతో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా చిలకం అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మోసం చేసిన కోర్టులను మోసం చేయాలని ఈ తీర్పుతో తెలిసిపోయిందని పలువురు అభిమానులు తెలిపారు. వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై చేసి వెంకట్రావు గారిని ఎమ్మెల్యేగా కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతోనే జలగం వర్గీయులైనటువంటి మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా కొత్తగూడానికి కూడా చాలా మంచి రోజులు వచ్చినాయి. సారు చేసినటువంటి కేసు ఈ రోజులైనా కూడా 4.5 సంవత్సరాలు అయిపోయినా కూడా న్యాయం గెలిచిందనేది మేము మరీ సంతోషపడుతున్నాం. సారు రావాలనేదే నియోజకవర్గ ప్రజలు, కొత్తగూడెం టౌన్ ప్రజలు చాలా కోరుకున్నారు. ఎందుకంటే ఈ దుష్ట పాలన చూడలేకపోతున్నాం అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఓట్లేసిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు.